జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క వెన్ను విరిచింది, వెన్నుపోటు పొడిచిందని చెప్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏమో ఇది సుపరిపాలన అని చెప్పుకున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అసలు పోల్చుకోకూడదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఒక వ్యక్తిగా నక్కకే నాగలోకానికంత పోలిక ఉంది. కూటమి ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఆయన పెట్టిన మేనిఫెస్టోలో చెప్పిన మాటల కన్నా ఇంకా అధికంగా ఆయన ఎక్కువ చేశారు. వీళ్ళు చెప్పిన మేనిఫెస్టో సూపర్ 6లో కనీసం ఒక్క పథకం కూడా, మొన్న అమ్మఒడి పథకం ఇచ్చారు, ఇచ్చినా కూడా అది అందరికీ అందలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికేనో కూటమి ప్రభుత్వానికి అసలు పోలికే పోల్చమాకండి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ హైదరాబాద్ కట్టింది నేనే, నిర్మాణంలో హైటెక్ సిటీ నిర్మించింది నేనే, ఐటీ తీసుకొచ్చింది దేశాన్ని పరిచయం చేసింది నేనే, అలాగే గూగుల్లో ఉన్నటువంటి సీఈఓ సాధారణ నదాలను పంపించింది కూడా నేనని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఎన్ని సంవత్సరాలకు మరి నాకు తెలిసి క్రికెట్ పందేలం వరల్డ్ కప్పు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలో ఒలింపిక్స్ జరుగుతాయి. ఒలింపిక్స్ పోటీల్లో నాకు తెలిసి ఎవరికి అప్లికేషన్ పెడితే అబద్ధాల పోటీ పెడతారో వాళ్ళకైతే నేను అప్లికేషన్ పెడతా. అబద్ధాల పోటీల్లో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ పెడితే మనకు గోల్డ్ మెడల్ వస్తాయి. అబద్ధాల్లో చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దిట్ట. వాళ్ళ పదవి కోసం ఏదైనా ప్రజలను మభ్యపెట్టి ప్రలోభపెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కూడా వెనకాడరావు. సార్, రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు ఈ రాష్ట్రంలో? రైతుల పరిస్థితి దారుణం అండి. నేను రైతునే. మాకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఖచ్చితంగా రైతు భరోసా జూను 10వ తారీఖు కల్లా అకౌంట్లో పడిపోయాయి. ఫస్ట్ విడత 7,500, ఆయన గవర్నమెంట్లో 13,500 ఇచ్చేవాళ్ళు. ఈయన గవర్నమెంట్లో 20,000 అని చెప్పాడు, ₹1 కూడా లేదు. ఇవాళ ఆ రైతులు ఆ డబ్బులు తీసుకుని విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ట్రాక్టర్లు దుక్కు కానీ చక్కగా పంట సంతోషంగా వెళ్ళేవాళ్ళం. అసలు ఈ గవర్నమెంట్లో ఇంతవరకు రూపాయి లేదండి. సరే, ఇప్పుడు మరి పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రంలో. అసలు అమరావతి కూడా 3 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. అలాగే ఓన్లీ చెట్లు కొట్టేయడానికి 36.5 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. సార్, ఇది మీకు ఈవి సత్యనారాయణ గారు ఒక డైరెక్టర్ ఉండేవాడండి. అది నా సినిమా ఒకటి తీసాడు. ఆయన సినిమా అమ్మ 1వ తారీఖు అని. దానిలో ఒకడు ఉండేవాళ్ళు. ఇప్పుడే చాందన రమేశాను రవీంద్ర భారతి ఉంది అని అమ్ముతాడు చూడండి. అమాయక ప్రజలు ఆయన చెప్పే మాటలు అమాయక ప్రజలు నమ్మాలి. లేదు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం డప్పు కొట్టుకోవాలి. ఎన్ని అబద్ధాల మాటలు. అమరావతి అనేది ఆయన జరిగేది కాదు, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు. సార్, మీరు చూశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో పోటీ పడి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్టుబడులు కానీ అలాంటి మా ప్రాధాన్యత ప్రత్యేక హోదా అని చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే కేంద్రం చెప్తుందో దానికి వస్తత పలుకుతానికి ఎలా చూస్తారు? అంటే కేంద్రానికి వస్తా పలుకుతుంది అంటే వీళ్ళకి గవర్నమెంట్ నిలబడాలండి. గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. సెంట్రల్ గవర్నమెంటు వీళ్ళు సింగిల్గా పోటీ చేస్తే గెలవలేరు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే 0. చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు. సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీకి డప్పు కొడతారు. అది కామనే. అది జగన్మోహన్ రెడ్డి గారు అతను లీడర్ కాబట్టి సింగిల్గానే నేను అబద్ధాలు చెప్పలేను, నేను అబద్ధాలు చెప్పి ప్రజల్లోకి వెళ్ళలేను. ఇప్పుడు మొన్న 2 మినిస్టర్లు మాజీ మంత్రులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అందులో సిద్ధార్థ రెడ్డి గారు కూడా ఉన్నాడు, స్టేట్ యువజన ప్రెసిడెంట్. జగనన్న ఒక్క అబద్ధం అన్నాడన్న, రుణమాఫీ అన్న చెప్పన్నా అంటే నేను ఆడను, అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను, నేను జనాల ముందు తలదించుకోలే అన్నాడు. అది నాయకత్వం అంటే. ఇలా కదండి, ఇలా పదవి కోసం ఏందైనా చెప్తారు, ఏందైనా చేస్తారు. సార్, ప్రధాన భాష హిందీ అని చెప్పి ప్రజన చర్చలు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా హిందీ రావాలని చెప్పి అంటున్నారు. అలా లోకేష్ గారు కూడా మొన్న ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రధాన భాష హిందీ, జాతీయ భాష అన్నది. అవన్నీ జరిగాయి కదండి, వేస్ట్ అండి అవన్నీ. ఇప్పుడు యాక్చువల్గా చాలామంది ఇప్పుడు గ్రామాలే పట్టుబిడిపండి రాష్ట్రానికి. గ్రామాల్లో స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పని చేశారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం లేక చాలామంది 10th క్లాస్ తర్వాత డిగ్రీ వరకు తెలుగు మీడియం ఉన్న, డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ మీడియం కావాల్సిందే. ఇబ్బంది పడి చదువుకోలేకపోతున్నారు. ఆయన ఫస్ట్ నుంచి వాళ్ళ ఇంగ్లీష్ మీడియం పెట్టడం చాలా తల్లిదండ్రులు కానీ, మాలాంటి తల్లిదండ్రులు కానీ చాలా ఆనందపడుతున్నాం. ఇవన్నీ ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంటాం చూసారా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టేయడం, మనం హిందీ అందాం,
ఇంకోటేమో ఉర్దూ అన్నం అండ్ అనే మాటలు పనికిరాని మాటలు అండి ఇవన్నీ. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. సార్ విద్యా వ్యవస్థలో ఎలా ఉండే అంటారు? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది అంటారు? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో 4,300 స్కూల్కి ఫస్ట్ ఇంకా అడ్మిషన్స్ పూర్తి స్టార్ట్ అవ్వలేదని చెప్పి వార్తలు కూడా రావడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విద్య చాలా బాగుందండి. బుక్స్ కానీ, బ్యాగులు కానీ, యూనిఫామ్ కానీ, గోరుముద్ద కానీ, ఇది దాన్ని ఏమంటారు స్కాలర్షిప్లు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అసలు వాళ్ళ వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కొట్టుకున్నారండి స్టూడెంట్స్. రావట్లేదని గోరుముద్ద, ఆ గోరుముద్దలో అసలు ఫుడ్ ఎక్సలెంట్ అండి. నేను చాలామంది పిల్లలని అడిగాను, మా అబ్బాయిని కూడా అడిగాను నేను. చాలా బాగుంటుంది. మా అబ్బాయి వారం రోజులు నేను తిన్నాను, ఇంటికి వచ్చి తిని వెళ్ళేవాడు. అటువంటి వాడు ఒకసారి టేస్ట్ చేశాడు. చేస్తే చాలా బాగా పెడుతున్నారు నాన్న, గుడ్డు కానీ వారానికి మెను అని. వాళ్ళకేనో వీళ్ళకి పోలిక ఏంటండి? అసలు పోలిక లేదండి. వాళ్ళ కేవలం పదవి అలంకరణ కోసం 2 అమరావతి, కొడాల నాని గారు అన్నట్టు కమరావతి, వాళ్ళ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ చేసుకుంటాకి అమరావతి, ఇవన్నీ అబద్ధాలు చెప్పి గవర్నమెంటు ఏ విధంగా మనం గవర్నమెంటు రావాలి, అది ఈవీఎం అన్నామని అబద్ధాలు అన్నామని ఆ విధంగా రావటమే.